ఇప్పుడు అఖండ మూవీ చూసి వచ్చాం. సినిమా గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అందరూని, కానీ సినిమా అయితే బాగుంది. నెగిటివ్ అని ఏం లేదు, కాకపోతే ప్రీమియర్ షోస్ పడడం వల్ల నేను కొంతమంది రివ్యూస్ ఛానల్లో కూడా చూసాను, వాళ్ళు మరీ టూ మచ్ నెగిటివ్ చెప్పేస్తారు, తీసి పడేస్తారు, బోయపాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజం చెప్పాలంటే సినిమా చాలా చాలా బాగుంది. వర్త్ మనం పెట్టిన 200 రూపాయల టికెట్ కి అయితే 100% వర్త్. ఎందుకంటే దేవుడు షార్ట్స్ అండ్ లాస్ట్ లో మనకి ఆది పినిసిట్ కొంచెం టైమే ఉన్నా కానీ ఆ ఉన్న టైంలో కొంచెం పర్లేదు, క్యారెక్టర్ బాగానే ఉంది. ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేది ఒక మైనస్. అండ్ లాజిక్స్ ఎత్తగలేము. బాలయ్య బాబు సినిమాలో బాబు అంటే అంతే కదా, ఇంకా తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోతుంది, అంత కామన్. కానీ బాలయ్య బాబు సినిమాలో అసలు అలాంటి ఎత్తకూడదు. అలాంటి స్కందం మరి అసలు చూడలేం. మరి సినిమా అయితే తమను కూడా తక్కువ కొట్టారు అని చెప్పినా కానీ ఎక్సలెంట్ కొట్టాడు, చాలా బాగా కొట్టాడు. బీజిఎమ్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు క్లైమాక్స్ ఎక్సలెంట్, అసలు ఇంటర్వెల్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్. ఇంకా దేవుణ్ణి క్లైమాక్స్ లో మాత్రమే చూపించారు అఖండ 2 లో, కానీ నీకు అఖండ 1 లో ఇలా చూపించాడు. లాస్ట్ శివుని వచ్చేటప్పుడు ఒకటేసారి చూపించాడు అలా షార్ట్. బట్ ఇక్కడ నీకు మల్టిపుల్ షార్ట్స్, ఒక 10-15 షార్ట్లు పడతాయి దేవుళ్ళి. శివుడు క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ప్రతి షార్ట్ క్లైమాక్స్ లో ఉంటది. అండ్ గుర్తుపెట్టుకో, ఇంకోటి ఏంటంటే నేను అఖండ పార్ట్ 1 చూడలేదు థియేటర్ లో. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు పార్ట్ 2 లో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చూడలేదు నేను. సినిమా గురించి అయితే నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా అయితే చాలా బాగుంది, కావాలని చేస్తున్నారు. మూవీ మాత్రం థియేటర్ లో చూడాలి కంపల్సరీ. డైలాగ్ మండిపోతాయి జనాలకి, కానీ అంటే లైక్ జనాలకంటే వేరే వాళ్ళకి మండితే ఎక్కడ మండాలి అక్కడ. కానీ సినిమా అయితే బాగుంది. అంతా కూడా బాలయ్య బాబు యాక్టింగ్ ఎక్సలెంట్ బాగానే చేశాడు. యాక్టింగ్ అంతా బాలయ్య బాబు యాజ్ యూజువల్ ముందు పడేస్తాడు అనుకోదు, బాగా చేశాడు. కొన్ని ఫ్రేమ్లు అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఇంకా లాజిక్ ఎదకండి. ఇంకా బాలయ్య మూవీ అంటే దాని తోడు బోయపాటి జై బాలయ్య అంతే. ఒక్కొక్క షాట్ ఎంత నరుకుతాడో తెలియదు, అక్కడ నరుకుతుంటే నువ్వేంటో లాజిక్లు చూడమే. ఇంకా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అంటూనే ఉంటావు. ఊపు వచ్చేస్తుంది. క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ ఒక బాలయ్య ఉంటేనే ఇబ్బంది, అలాంటిది 5 బాలయ్యలు. పంచిపోతారు కాన్సెప్ట్ తీసుకొస్తాడు 5 బాలయ్య. అయ్యి బాబోయ్, బాలయ్య బాబు అలా ప్రేమలో నుంచే డైలాగులు చెప్తుంటే వెనకాల మొత్తం జనాలు అలా అరుతుంటే థియేటర్ అంతా గోల మామూలు కాదు. సినిమా అయితే చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి, థియేటర్ లో చూడండి, మిస్ కాకండి. ఫ్యామిలీతో చూడాలి. చాలా బాగా అనిపించింది మాకు. భక్తి లేని వాళ్ళకి కూడా భక్తి వచ్చేది సినిమా చూస్తే. దేవుడి పట్ల దేవుడే నమ్మడు, కానీ వీడికి కూడా ఒక్కొక్క షాట్ లో బాగా అనిపించింది. బేసిక్ గా నాకు చాలా భక్తి ఎక్కువ, తక్కువే. వీడికి చాలా తక్కువ. దేవుడు లేడు, కానీ సినిమా చూసిన తర్వాత కొంచెం అనిపిస్తుంది. ఆ దేవుడు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. భక్తి వచ్చేదని చెప్పరు కానీ అరే అవును నిజమే కదా, ఇవన్నీ ఆలోచించుకుంటూ కోవిడ్ కి అంతా కనెక్ట్ అవుతూ ఉంటది మనకి. స్టోరీ కూడా తీయలేదు. పార్ట్ 1 హిట్ అయింది కదా, పార్ట్ 2 తీసేద్దాం అన్న హోప్ లో తీయలేదు. బాగా తీశారు, కంటెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో దేవుడి గురించి బాలయ్య బాబు కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు. 5 నిమిషాలు ఎంత కన్విన్సింగ్ ఉంటదంటే అసలు ఇప్పుడు దాకా నీకు నచ్చిన షాట్ లో కూడా ఇంకా మూవీ ఆ షాట్ తో ఇంకా బ్లాక్ బస్టర్ అంటే నచ్చుతుంది. డైలాగ్స్ 5 నిమిషాలు దేవుడి గురించి ఎంత బాగా చెప్తాడంటే ప్రతిదీ కూడా ఎవరికి క్వశ్చన్ ఉండదు. ఇంకా నెక్స్ట్ మినిట్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే అక్కడ కన్విన్స్ అయిపోవాల్సిందే నువ్వు, ఎందుకంటే అంత క్లారిటీగా ఉండే ఆన్సర్స్. డైరెక్ట్ స్టోరీలో తీసుకెళ్లిపోతాడు, లాగ్ ఉండదు. సినిమా అయితే లాగ్ ఉండదు. సినిమా అయితే ఎలా ఉందో సినిమా లాస్ట్ కూడా నీకు అదే ఫీల్ ఇస్తుంది. ఇంటర్వెల్ వరకు నువ్వు ఎలా ఫీల్ అయ్యో, సెకండ్ హాఫ్ స్లో అవుతుంది మనకు ఫీలింగ్ రావచ్చు నీ మైండ్ లో. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం పెంచిపోద్ది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అసలు ఇచ్చి పడేసాడు. సినిమా అయితే బోయపాటి న్యాయం చేశాడు, ఏ మాటగా మాట అనుకుంటాం మనం. అలాగానే బాగా తీసాడు. స్కంద కూడా ఈ రేంజ్ లో అంటే లైక్ స్కంద మన రామ్ కి కట్అవుట్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, బట్ స్కంద కూడా మంచి స్టోరీయే, కాకపోతే ఎగ్జిక్యూట్ చేయడం రాలేదు. అది మరి ఏమైందో, అది మేము అంత డైరెక్టర్లం కాదు చెప్పడానికి విషయంలో, కానీ బట్ ఎగ్జిక్యూట్ చేయడం అవ్వలేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మనం పెట్టిన టికెట్ కి మనం రివ్యూ బాలయ్య బాబుతో బోయపాటి ఒకటే బాగా చదువుతుంది. తమను ముగ్గురు కాంబో నెక్స్ట్ లెవెల్ అంతే. చిత్తక్కుటి పాడేసాడు తమను కూడా, ఎక్సలెంట్ అసలు. సినిమా అయితే థియేటర్ లో చూడండి, మిస్ కాకండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఫస్ట్ హాఫ్ లోనేమో హీరోయిన్ కి ప్రజ్ఞ జైస్వాల్ కి దండ,
ఫస్ట్ స్టార్టింగ్ పడిపోతుంది దండ, అంటే లైక్ హీరోయిన్ చనిపోయినట్టు చూపించడం. సెకండ్ ఈ మూవీలో హీరోయిన్ కూడా దండేస్తారు. సెకండ్ హాఫ్ సంయుక్త మీనన్ బాగుంది. అదే కొన్ని షార్ట్లు మనకి అరే హీరో ఏంటి ఇలా ఉన్నాడు, హీరోయిన్ ఏంటి ఏజ్ తక్కువ అని మనకి ఫీలింగ్ రానివ్వడు, ఎక్కడ కూడా వస్తది. బట్ మనం కన్విన్స్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు హీరో హీరోయిన్ లో చూపించరు. జస్ట్ ఒక సాంగ్ లో మాత్రమే బాలయ్య అండ్ సంయుక్త కలిసి ఉంటారు. సాంగ్ అయిపోయిన ఇంకా ఒక 20 నిమిషాలకి హీరోయిన్ దండేస్తారు. సాంగ్ అయిందని ఇంకా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత 10 సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఇంకో 30 మినిట్స్ లో అమ్మకి దండేస్తారు. దండేసేస్తారు. ఈ అమ్మ 3 దండలు వేస్తారు సినిమాలోని. మొత్తం ఆర్మీ వాళ్ళకి అయితే దండేస్తారు అని అంటే మరి స్టోరీ ఇంకా వాళ్ళకి యూజ్ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు ఉంచుతారు, ఇంకా సర్లే ఇంకా ఎలా చేయాలి చెప్పి స్టోరీలో తీసుకెళ్ళిపోయాడు కాబట్టి దండేస్తాడు. ఇంకా వీళ్ళకి వేస్తాడు, ఆర్మీ వాళ్ళకి వేస్తాడు. గజమాలది అది పెద్ద గజ్జదండది, పెద్ద గజ్జమాలది, అది వేసి పడదొప్పారు. లాస్ట్ లో క్లైమాక్స్ ఏంటంటే మనకి ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేస్తారు. అది కొంచెం కన్విన్సింగ్ అనిపించకపోవచ్చు. చైనా ఆర్మీ లైక్ అది ఒక అంటే ఒకడే వెళ్ళి అంతమందిని చంపేశాడు అంటే అంటే శివుడు వచ్చి చంపాడు కదా అప్పుడు, కానీ అక్కడ కన్విన్సింగ్ క్లైమాక్స్ లో పెడతాడు. అది కూడా మనకి అర్థమయ్యే చెప్పాడు. షార్ట్ భయ్యా బాగుంది భయ్యా, సినిమా చూడొచ్చు. సినిమా చూడండి, తీసి పాడేక్కర్లేదు. సినిమా అయితే బాగుంది. నెగిటివ్ గా అయితే స్ప్రెడ్ చేయకండి. సినిమా బాగుంది. చాలా సినిమాలు చూసాను, చెత్త సినిమాలు చూసాను థియేటర్ లో. వాటిలో పోల్చుకుంటే ఈ సినిమా ఎక్సలెంట్, బాగుంది. చూడండి సినిమా, నెగిటివ్ గా అయితే స్ప్రెడ్ చేయకండి. జై బాలయ్య ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అంతేగాని బాగాలేదు తలనొప్పి కొన్ని సీన్లు బాగా ఓకే, కానీ మొత్తానికి సినిమానే బాగాలేదని చెప్తున్నారు కొంతమంది. సినిమా అయితే బాగానే ఉంది. బాలయ్య ఫ్యాన్స్ కాదు, రెబల్ స్టార్ మేము ఆడు మహేష్ బాబు పక్కన. సినిమా అయితే బాగుంది. సినిమా బీజిఎమ్స్ కానీ బాలయ్య బాబు యాక్టింగ్ కానీ డైలాగ్స్ అయితే ఎక్సలెంట్. వెళ్ళండి సినిమాకి అయితే వెళ్ళండి, కంపల్సరీ చూడండి. థియేటర్లోనే చూడాలి, థియేటర్లో మిస్ కాకండి. ఓకేనా? మేము మార్నింగ్ 8 o'clock వెళ్ళాం. 8 o'clock 7 o'clock వెళ్ళాం. సినిమా అయితే బాగుంది, మిస్ కాకండి థియేటర్లో. ఎంజాయ్ ద మూవీ. జై బాలయ్య.